ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు పోలీస్ ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్గా మంచి అప్డేట్ రావడం జరిగింది. పోలీస్ కొలువు సాధించాలంటే మనము పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి, సో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మనకైతే ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు ఈరోజు తెలంగాణకు సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. పోలీస్ కొలువు సాధించాలంటే మనం ఏమేమి చేయాలి, దానికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అయితే మనకు రావడం జరిగిందనమాట. తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర తస్తమాన కేటగిరీలో మొత్తం 17,000కు పైగా పోస్టులు భర్తీ చేశామని ఇటీవల అయితే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలు స్థానికత రోస్టర్ విధాన ప్రక్రియను పూర్తి చేసి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేశామని డీజీపీ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యూనిఫామ్ పోస్టులకు మేధాశక్తితో పాటు శారీరక సామర్థ్యం కూడా కీలకం కాబట్టి ఇదే చివరి అవకాశంగా భావించి అభ్యర్థుల సన్నద్ధతకు ప్రజా ప్రణాళికతో పూర్తి చేసే విజయం సాధించవచ్చు అంటూ కూడా హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే మనకు పోలీస్ ఉద్యోగాల ప్రకటన, పరీక్షల నిర్వహణ, నియామకాలు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB ఆధ్వర్యంలో మనకైతే జరుగుతాయి. అయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, తస్తమాన అర్హత ఉండాలి. ఏజెన్సీ అభ్యర్థులకు అర్హతలో సడలింపులు ఉంటాయి. వయసు 21 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉండాలి. ఫైర్ సర్వీస్ తదితర పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండొచ్చు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా తస్తమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్ సంబంధించి మనకు 2 పోస్టులకు SC, ST, BC అభ్యర్థులు గరిష్ట వయసులో 5 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు, జెన్కో, ట్రాన్స్కో, ఆర్టీసీలో సర్వీసు ఉన్న వారికి 5 ఏళ్ళు. NCC, ఎక్స్ సర్వీస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారికి 3 ఏళ్ళు. సెన్సెస్లో మనకైతే పనిచేసిన వారికి 3 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. అలాగే ఎంపిక విధానం వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటుందంటే, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ తస్తమాన పోస్టులకు 3 దశల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. ముందుగా ప్రాథమిక ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హులకు శారీరక దేహదారుఢ్య పరీక్ష ఉంటుంది. అనంతరం తుది పరీక్ష ద్వారా అభ్యర్థులకు ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే మనకు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది. వీరికి తర్వాతి దశ అంటే శారీరక దేహదారుఢ్య పరీక్షకు అనుమతిస్తారు. కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 200 మార్కులకు బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఇందులోని అంశాలు వచ్చేసి మనకు ఏమేమి సిలబస్ చదవాలంటే, ఆర్థమెటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఫస్ట్ రౌండ్ సిలబస్ అనమాట. ఈ టాపిక్ ఆర్థమెటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్, సమకాలీన అభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక, మూడోది వచ్చేసి అంతర్జాతీయ జాతీయ ప్రాముఖ్యం ఉన్నటువంటి సమకాలీన సంఘటనలు, భారత జాతీయ ఉద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలు, భారతదేశ భూగోళ శాస్త్రం, జనరల్ ఇంగ్లీష్, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ. సో ఈ సిలబస్ నుంచి మనకైతే టాపిక్స్ రావడం జరుగుతుందన్నమాట. సో మీరు కంప్లీట్గా వీటి నుంచి మనకైతే 200 మార్కులకు కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో ప్రశ్నలు అయితే వస్తాయి. అయితే ఎస్ఐ ప్రాథమిక పరీక్షకు సంబంధించి 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. 200 బహుళైచ్ఛిక ప్రశ్నలు వస్తాయి. సిలబస్ 2 భాగాల్లో ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు కంప్లీట్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మనకు అర్థమెటిక్ అండ్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, అబ్జెక్టివ్ టైప్ 100 మార్కులు ఉంటుంది. అర్థమెటిక్ ఇందులో నంబర్ 1 సిస్టమ్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, ప్రొఫెషన్స్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, టైం వర్క్, క్లాక్, క్యాలెండర్, అలాగే పార్ట్నర్షిప్, మాన్యురెన్స్ అనేది ఉంటాయన్నమాట. అలాగే రీజనింగ్ నుంచి వెర్బల్, నాన్ వెర్బల్, ఎనాలజీ, సిమిలారిటీ అండ్ డిఫరెన్స్, స్పాటియల్, విజువలైజేషన్స్, ప్రాబ్లమ్స్ సాల్వింగ్, ఎనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ అనేది మొదలైనవి ఉంటాయి. అలాగే మనకు జనరల్ స్టడీస్లో 100 మార్కులకు 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ సైన్స్ అండ్ జనరల్
సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతర్జాతీయ జాతీయ సమకాలీన అంశాలు, భారతదేశ చరిత్ర, భారత జాతీయ ఉద్యమం, భారతదేశ భూగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ ఎకానమీ, తెలంగాణ ఉద్యమ రాష్ట్ర అవతరణం ఉంటాయి. అలాగే మనకు కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు వచ్చేసి మనకు కానిస్టేబుల్ తుది రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. 200 బయోలాజిక ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. రుణాత్మక మార్కులు లేవు. అర్హత సాధించడానికి ఓపిక అయితే అంటే అర్హత సాధించడానికి ఓసీలు అయితే 40%, బీసీలు అయితే 30%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీసెస్ 30% మార్కులు పొందాలి. జనరల్ ఇంగ్లీష్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, భారతదేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, జాతీయ అంతర్జాతీయ అంశాలు, భారతదేశ భూగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, నైతికత విలువలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణపై ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. సో మీరు వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుందన్నమాట. మంచి మార్క్స్ చేసుకుంటే మీకు మంచిగా జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించి మనకు ఏ విధంగా ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్ తుది రాత పరీక్షకు సంబంధించి శారీరక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్ ఇన్స్పెక్టర్ తత్సమాన పోస్టులకు తుది పరీక్షలు 4 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 3 గంటల సమయం ఉంటుంది. పేపర్ 1 సంబంధించి మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 సబ్జెక్ట్ ఇంగ్లీష్, సివిల్ 100 మార్కులు ఉంటాయి. ఏఆర్ అలాగే టీఎస్ఎస్సి 100 మార్కులు. పేపర్ 2 కూడా తెలుగు, ఉర్దూలో ఉంటుంది. సబ్జెక్టు 100 మార్కులు, 100 క్వశ్చన్స్. పేపర్ 3 ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 200 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. అలాగే పేపర్ 4 సంబంధించి జనరల్ స్టడీస్ 200 మార్కులు, 200 మార్కులు. సివిల్ వచ్చేసి మనకు సివిల్లో 200 మార్కులు, ఏఆర్ సంబంధించి 100 మార్కులు ఉంటాయన్నమాట. సో పేపర్ 1, 2లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే ఇవ్వటం జరుగుతుంది. అయితే దేహదారుడికి సంబంధించి మనకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే సో ఇక్కడ చూసుకోవచ్చు. శారీరక సామర్థ్య పరీక్షలో మొత్తం 5 ఈవెంట్స్లో 3 అర్హత సాధించాలి. ఈ 3 800 మీటర్ల పరుగు తప్పనిసరి. పురుషులు 100 మీటర్లు. అలాగే జనరల్ సంబంధించి 15 సెకండ్ అంటే 100 మీటర్లు 15 సెకండ్లో కంప్లీట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి 16.5 సెకండ్లు ఇచ్చారు వాళ్ళకు. లాంగ్ జంప్ వచ్చేసి 3.8 మీటర్ మనము లాంగ్ జంప్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3.65. షార్ట్ ఫుట్ వచ్చేసి ఇది 7.5 కేజీల వరకు ఉంటుందన్నమాట. 5.60 మీటర్స్ వేయాలి. హై జంప్ 120 సెంటీమీటర్స్ అయితే మనం హై జంప్ చేయాలి. 800 మీటర్ పరుగు చేయాలన్నమాట. అలాగే 170 సెకండ్లో 800 మీటర్స్ మనము రన్ చేయవలసి ఉంటుంది. మహిళలకు వచ్చేసి మొత్తం 2 అర్హత సాధించాలి. కానీ అందులో 100 మీటర్ల పరుగులో తప్పకుండా అర్హత సాధించాలి. 100 మీటర్ సంబంధించి 20 సెకండ్లు ఉంటుంది. లాంగ్ జంప్ 2.50 మీటర్ ఉంటుంది. షార్ట్ ఫుట్ ఏమో 4 కేజీ షార్ట్ ఫుట్ని మీరు 3.75 మీటర్లతో వేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇవి మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన దేహదారుడికి సంబంధించి కానీ అలాగే ఎగ్జామ్ సంబంధించి కానీ సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ సిలబస్ నుంచి ఏ టాపిక్ వస్తాయి, ఎన్ని మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది, సో మనకు టైం ఎంత కేటాయిస్తారు, దానికి సంబంధించి మనము ఎంత పర్సెంటేజ్ మార్క్స్ తీసుకురావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకు కేటగిరీ వైజ్గా మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీరు ఒకసారి కావాలంటే ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఒకసారి మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు అనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.